నమస్కారం ఫ్రెండ్స్. హోమ్ లోన్స్కి బ్యాంకులు ఇస్తున్న సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు ఇచ్చే వడ్డీలు హోమ్ లోన్స్కి అడ్డంకిగా మారుతున్నాయా? అసలు ఈ అడ్డంకి బ్యాంకుల సృష్టేనా? హోమ్ లోన్స్ చాలా రిస్కీగా మారుతుంటే బ్యాంక్ వడ్డీలు అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా అట్రాక్టివ్గా మారుతున్నాయి. రెండు పరస్పర విరుద్ధమైన బ్యాంకింగ్ సర్వీసెస్, బ్యాంకింగ్ ప్రోడక్ట్స్. అయితే ఒక ఇంటిలో ఒక హోమ్ లోన్ ద్వారా ఒక హౌస్లో ఇన్వెస్ట్ చేసే బదులు 1 or 2 years ఈఎంఐ బ్యాంక్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్స్ కన్నా తక్కువే అని బ్యాంకులే ప్రూవ్ చేస్తున్నాయి. సపోజ్ మనము 1 crore రూపీస్ హోమ్ లోన్ తీసుకొని ఒక ఇల్లు కొని లేదా ఒక ఫ్లాట్ కొని అది రెంట్కి ఇస్తే మనకు ఆన్ అండ్ యావరేజ్ 20,000 రెంట్ వస్తుంది. అంటే పాష్ ఏరియాస్లో అది 25,000 కూడా ఉండొచ్చు, కానీ ఆన్ అండ్ యావరేజ్ హైదరాబాద్లో 20,000 రెంట్ వస్తుంది 1 crore వర్త్ హౌస్కి. అయితే దాని అంటే మంత్లీ వడ్డీ చెల్లింపు, దాంట్లో మంత్లీ వడ్డీ చెల్లింపు 75,000 ప్రతి నెలగా మనం కట్టవలసి వస్తుంది. అసలు 41,000, వడ్డీ 75,000. అంటే సంవత్సరానికి 9 లక్షల వడ్డీ కడుతున్నాం. మనకు 1 కోటి రూపాయల ఇండ్లు కొంటే 9 లక్షల వడ్డీ, అంటే నెలకు 75,000 వడ్డీ కట్టవలసిన పరిస్థితులు. అదే కాకుండా అసలు 41,000 కట్టవలసి వస్తుంది. అయితే ఈ 1 కోటి రూపాయల ఇల్లు రెంట్కి ఇస్తే 20,000 వస్తుంది. అంటే వడ్డీపై ప్రతి నెల 50,000 నష్టం. ఒక ఇల్లు తీసుకుంటే బ్యాంకుకు కట్టే వడ్డీపైనే 50,000 నష్టం. ఇది మనం కాదు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ చెప్తుంది. అంటే 1,00,000 పైచిలుకు 1,20,000 ఈఎంఐ మనం ప్రతి నెల చెల్లించవలసి వస్తుంది. మనం అదే ఈఎంఐ ఒక సంవత్సరానికి లెక్కేసుకుంటే సుమారు వడ్డీ లెక్కల్నే మనం లెక్కేసుకుందాం. ఉట్టి వడ్డీ మనము వడ్డీ ఒక ఈఎంఐ అనుకోండి, ఒక ఈఎంఐ సేవింగ్స్ అకౌంట్లో వేసుకొని 1 year పెట్టుకొని అది 14 లక్షలుగా మారుతుంది. ఒక 1 crore ఇంటికి కట్టే అసలు ప్లస్ వడ్డీ బ్యాంకులో వేసుకుంటా పోతే 1 yearకి 14 లక్షలుగా మారుతుంది అప్రాక్సిమేట్గా.
ఆ 14 లక్షలు 1 ఇయర్ వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులు 6 నుంచి 7% వరకు చెల్లిస్తున్నాయి. మనం 7% పెట్టుకుందాం. అంటే ఒక ఇంటికి 1 ఇయర్ కట్టే వడ్డీ 1 ఇయర్ కట్టే ఈఎంఐ మనం 1 ఇయర్ సేవ్ చేసుకోగలిగితే 14 లక్షలు అవుతుంది. ఆ 14 లక్షలపై ప్రతి ఏటా బ్యాంకు 98,000 వడ్డీ చెల్లిస్తుంది. 98,000 అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్స్. ఆ వడ్డీని మనం నెలవారీ ఇంట్రెస్ట్కు క్యాల్కులేట్ చేస్తే మనకు 8,150 రూపాయలు 160 రూపాయలు వడ్డీ వస్తుంది. అంటే సంవత్సరం ఈఎంఐ మనం సేవింగ్స్లో వేసుకొని దాన్ని 1 ఇయర్ ఫిక్స్డ్ చేస్తే ప్రతి నెల 8,150 రూపాయలు వడ్డీగా వస్తుంది. మనం ఇదే ఈఎంఐ 2 సంవత్సరాలు గిన సేవ్ చేసుకోగలిగితే, అంటే ₹1,00,00,000 ఇల్లు ఈఎంఐ కట్టకుండా అదే ఈఎంఐ 2వ ఏటా కూడా ఇలాగే సేవ్ చేసుకుంటే ప్రతి నెల మనకు 16,000 పైచిలకు వడ్డీ వస్తుంది. మనము ఒక హోమ్ లోన్ 20 సంవత్సరాలు కడితే 20 సంవత్సరాల హోమ్ లోన్ తీసుకొని 1,20,000 ఈఎంఐ చెల్లిస్తే ప్రతి నెల మనకు 20,000 రెంట్ వస్తుంది. 20 ఇయర్స్ ఈఎంఐ ప్లాన్ చేసుకొని తీసుకుంటే దానికి 20,000 రెంట్ వస్తుంది. అదే రెండు సంవత్సరాల ఈఎంఐ మనము బ్యాంకు ఖాతాలో వేసుకొని అది ఫిక్స్డ్ చేస్తే మనకు 16,000-17,000 ప్రతి నెల వడ్డీ వస్తుంది. మరి ₹1,00,00,000 ఫ్లాట్ తీసుకొని ప్రతి నెల 50,000 నష్టాన్ని పొందే బదులు ఆ ₹1,00,00,000కు చెల్లించవలసిన 2 ఏళ్ల ఈఎంఐ మనం సేవింగ్స్ అకౌంట్లో వేసుకొని ఫిక్స్డ్ చేసుకుంటే ప్రతి నెల మనకు 17,000 వడ్డీ వస్తుంది. మరి చచ్చి చెడి ఆ ₹1,00,00,000 ఫ్లాట్ తీసుకొని దాని మెయింటెనెన్స్ చెల్లిస్తూ దాన్ని మెయింటైన్ చేస్తూ అది కాకుండా ఈఎంఐలు కడుతూ దాని డిప్రిసియేషన్ ఫేస్ చేసి ఆ రెంట్ కంటిన్యూటీ ఉంటుందా లేదా అని కూడా గ్యారంటీ లేకుండా సతమతమయ్యే బదులు ఆ ₹1,00,00,000 ఫ్లాట్ కోసం చెల్లించవలసిన ప్రతి నెల ఈఎంఐ సేవింగ్స్ అకౌంట్లో వేసుకొని 2 సంవత్సరాలు వేసుకుంటే చాలు, మీకు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పై ఏ రెంట్ వస్తుందో అదే రెంట్ 2 ఏళ్ల ఈఎంఐ పై వస్తుంది. ఒక బుక్ తీసుకొని క్యాల్కులేషన్ చేసుకోండి. ₹1,00,00,000 ఇల్లుకు 1,20,000 ఈఎంఐ, 1,20,000 ఈఎంఐ, ప్రతి నెల వడ్డీ 75,000, మనకు వచ్చే రెంట్ 25,000, నష్టం 50,000 ప్రతి సంవత్సరం. అదే ప్రతి నెల ₹1,00,00,000 ఇంటికి కట్టవలసిన ఈఎంఐ 2 సంవత్సరాలు కట్టి ఆపేస్తే మీకు ప్రతి నెల 17,000 వడ్డీ వడ్డీ రూపంలో వస్తుంది. అంటే 28 లక్షల రూపాయలు బ్యాంకులో ఎఫ్డి చేస్తే 17,000 వస్తుంది. అది 20 ఏండ్లు మీరు ₹1,00,00,000 ఫ్లాట్కు ఈఎంఐ కడితే సుమారు 2 కోట్లు కట్టవలసి వస్తుంది. 1,00,00,000 అప్పు కాస్త 2 కోట్లుగా అవుతుంది. ఇది 28 లక్షల 2 ఏళ్ల ఈఎంఐ కాస్త ప్రతి నెల మీకు 17,000 ఇంట్రెస్ట్ రూపంలో, అంటే రెంట్ వచ్చినట్టే కదా, రెంట్ రూపంలో వస్తుంది. అది మీ ఇష్టం. మీరు ప్రతి సంవత్సరం ఇలా ఈఎంఐలు సేవింగ్స్ అకౌంట్లో పెట్టి ఫిక్స్డ్ చేస్తుంటే మీకు వడ్డీ వస్తూనే ఉంటుంది.
ఒకటే ఏమంటే ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పైన కింద అవుతుంటాయి. 6 కావచ్చు, 5.5 కావచ్చు, 7 కావచ్చు, 7.5 కూడా కావచ్చు. కానీ ఒక హోమ్ లోన్ కన్నా 2 ఇయర్స్ ఈఎంఐ 1000 టైమ్స్ బెటర్. అంటే బ్యాంకులు 7% వడ్డీ చెల్లించి మనకు ఓ సంకేతం ఇస్తున్నాయి. ఏమిస్తున్నాయి? బుర్రున్నోళ్ళకు. మీరు హోమ్ లోన్ తీసుకుంటే ప్రతి ఏటా 50,000 ఇంట్రెస్ట్ రూపంలో నష్టపోతున్నారు అని సంకేతమిస్తున్న బుర్రలేని చదువుకున్న ప్రజలు మళ్ళీ ₹1,00,00,000 పైనున్న ఫ్లాట్‌ను కొని కక్కుర్తి పడుతున్నారంటే ఏం చెప్పాలి? మీరు 2 ఇయర్స్ ఈఎంఐ బ్యాంకులో ఎఫ్‌డి చేస్తే మీరు ఆ 2 ఇయర్స్ ఈఎంఐ గిన మీరు రెంట్ చెల్లించిన ప్రతి నెల 18,000 రెంట్ చెల్లించిన మీకు జీవితకాలం రెంట్ చెల్లించే అవసరమే ఉండదు. ఆ ₹28,00,000 మీ ప్రతి నెల ఇంటి రెంట్ చెల్లిస్తూనే ఉంటుంది. మీరే ఆలోచించండి. హోమ్ లోన్ ఎంత మోసమో, ఎంత దగనో, మన 20 ఏండ్ల కృషిని ఎలా అప్పనంగా బ్యాంకులు దోచుకుంటున్నాయో బ్యాంకు వడ్డీ రేట్లే మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాయి. దయచేసి ఒక్కసారి క్యాల్కులేషన్ యేసుకొని బ్యాంకులిచ్చే 6-7% ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ వేసుకోండి. మనము ఒక హోమ్ లోన్ తీసుకొని ప్రతి ఏటా 9% బ్యాంకులకే వడ్డీ చెల్లించే దుస్థితి చూసుకొని 2 కంపేర్ చేసుకొని సరి అయిన డిసిషన్ మీ ఫ్యామిలీ కోసం తీసుకుంటారని కోరుకుంటూ నమస్కారం.